ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాల ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల వినతి పత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం సోమవారం విశాఖలో భారీ ర్యాలీతో ముగిసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో చిన్నసీను ఆదేశాల ప్రకారం సీరమ్మ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వరకు సాగిన ర్యాలీలో 6 నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీరమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానం సరైంది కాదని ప్రజల సంతకాల ద్వారా స్పష్టం చేశారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కోటి సంతకాలని ఈ ప్రతులన్నింటినీ కూడా విజయవాడ సెంట్రల్ కార్యాలయానికి చేర్చే కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ పెట్టారు. ఇలా ఒక్కొక్క విభాగం ముక్కలు చేసి ఇచ్చేస్తే హోల్సేల్ గా తక్కువ ధరకి ల్యాండ్ ఉంది కాబట్టి భూమి లక్షల కోట్లు చేసి భూమిని కాజేయడానికి ఎవరో కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కడ రావాలో ఆయన తెలిసిన క్యాలిక్యులేషన్ అన్ని తప్పనిసరిగా ఆయన చేస్తారు. ఆయన రోడ్డు మీదకి వస్తే ఎన్ని కనబడవు. ఆయన రోడ్డు మీద ఇప్పుడు వచ్చి ప్రజలతో మమేకం అయితే ఆటోమేటిక్గా అందరూ కూటమంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రులు మరియు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేసుకుని ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఏవైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తానంటుందో కూటమి ప్రభుత్వం అది చేయకుండా ఆపితే మొత్తం మన భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్లు అయితే వైద్యము విద్య అనేది ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి కావాల్సింది కనుక ఈ వైద్యం గురించి డాక్టర్ అయితే ప్రతి 10 కుటుంబాలకైనా సాయం చేసే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం కంపల్సరిగా కరెక్ట్ అని ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో ఈ ధర్నాలో పాల్గొని గాంధీ విగ్రహం దగ్గర నుండి సీఎంఆర్ సెంటర్ వరకు తెలుగుదేశం విగ్రహం వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మరింత గవర్నర్కి ఈ కోటి సంతకాలు ప్రదానం చేసి ముందుగా ముందుకు వస్తారని ఈ సందర్భంగా తెలుపుతుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా 26 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మరి భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. మహాత్మా గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం వరకు కోటి సంతకాల పత్రాలను కూడా ఊరేగింపుగా తీసుకెళ్లడం, రేపు తాడేపల్లిలో అందజేయడం. మరి ప్రజల స్పందన చూస్తూ ఉంటే మళ్ళీ ఈ రోజు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో జీవీఎంసీలో 99 వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విధంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజానీకాన్ని, పేద వర్గాలని, దళిత వర్గాలని పూర్తిగా నట్టేటు ముంచే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు మెడికల్ కాలేజ్ కానీ వైద్యం కానీ అనేది అది ప్రభుత్వ పరంగా ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో సాధించుకుని అన్నీ కూడా పీపీపీ మోడల్లో ప్రజలు చీచి అన్నా సరే ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా వీటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేటువంటి ఆలోచన ముందుకెళ్తున్న తరుణంలో ఇది గవర్నర్ గారికి కోటి సంతకాల ఉద్యమం, కోటి సంతకాల పైగానే ఈరోజు అన్ని వార్డుల్లో సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలుస్తారు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఈరోజు మొత్తం ఈ యొక్క సంతకాల విజ్ఞాపనలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. దీన్ని ఊరేగింపుగా అమరావతికి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చి ఇది ప్రభుత్వం గవర్నమెంట్ ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 12-13 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 17 మెడికల్ కాలేజ్ చేయడం అనేది ఓర్వలేక ఆయనకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని పూర్తిగా వ్యతిరేకించడానికి వేలాదిగా ఈరోజు తరలి వచ్చారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సఫలీకృతం అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రజల పక్షాన్ని ముందుకు పోవాలని చెప్పేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తారు. ఏది స్టీల్ ప్లాంట్ వైఖరి ఏంటంటే కూటమి అంటేనే అది గోతిలో దోసేయడానికి.
ఓటమి అనేసరికి ఏంటంటే మొత్తం మీద ఒక కుంపట్లో ఏ విధంగా చేసి మరగబెట్టి దీన్ని బయట పడేయాలా అని చెప్పేటువంటిది ఆలోచన. అందుకని కూటమి అని పెట్టుకున్నారు. ఎన్నికల ముందు కూటమి అని చెప్పి దీన్ని ప్రజా పోరాటాల ద్వారా ప్రాణత్యాగాలు వచ్చింది. సంఘటితంగా పోరాటం చేయాలా, విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నినాదంతో వచ్చింది. దీన్ని మేము కాపాడుతామని చెప్పినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విభాగాన్ని అన్ని కూడా అవుట్ సోర్సింగ్ ప్రైవేట్కి ఇస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్కి ప్రధానమైన వెన్నెముకగా ఉన్నటువంటి ఒక SMS డిపార్ట్మెంట్ని, అంటే తలకాయలైతే మొండె మిగిలినట్టు ఆ SMS విభాగాన్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలని చెప్పి టెండర్ క్లోజ్ చేశారు. 4వ తేదీన టెండర్ ఓపెన్ చేస్తారంటారు. మరి దీనికి ఏం కుట్ర జరుగుతుంది వెనకాల కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నేతృత్వంలో మరి స్టీల్ మినిస్ట్రీ వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దౌర్భాగ్యం, దీని దుర్మార్గం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా కూటమిలో ఉన్న నాయకులందరూ గతంలో ఏదైతే మాట ఇచ్చారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము, దానికి కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పినట్టు చేయాలి. మీరు ప్యాకేజ్ ఇప్పించారు, చాలా సంతోషదాయకం, 11,440 కోట్లు. కానీ ఇచ్చి ప్రయోజనం ఏంటి? ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 5,500 బయట పెట్టేశారు. బలవంతంగా 2,200 మందిని బీఆర్ఎస్ మీద పంపించారు. ఈ రోజు కార్మిక వర్గ సకాల జీతాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచిన 2 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకే కాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఏదైతే ఈరోజు పేదలకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందో దాని మీద పోరాటానికి స్వచ్ఛందంగా ప్రజలు రావడం జరిగింది. ఈరోజు ఆఖరి ఘట్టానికి వచ్చింది. ఈ ఏవైతే కోటి సంతకాల సేకరణ చేశామో అవి విశాఖపట్నంలో గాంధీ విగ్రహం నుంచి తెలుగు తల్లి విగ్రహం దాకా ర్యాలీగా వెళ్లి అక్కడ నుంచి తాడేపల్లికి అవన్నీ పంపిస్తా ఉన్నాం. 18వ తారీఖున గవర్నర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తా ఉన్నారు, పేదలకు ఏదో మేలు చేస్తా అన్నాడు, మహిళలకు మేలు చేస్తా అన్నాడు, యువతకు మేలు చేస్తానన్నాడు, విద్యార్థులకు మేలు చేస్తానన్నాడు. అన్ని స్టేట్మెంట్లే తప్ప ఏ ఒక్కటి జరిగింది కానీ ఆచరణలో పెట్టింది కానీ ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యానన్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవే ఉన్నాయి తప్ప ఒక్కదాన్ని కూడా ఆయన ఎక్స్ట్రా తెచ్చింది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజ్ ఆల్రెడీ 5 రన్నింగ్ లోకి వచ్చాయి, 2 ఇప్పుడు రన్నింగ్ లోకి వచ్చాయి. ఒక 10 మెడికల్ కాలేజీలు డెవలప్ చేస్తే కేవలం ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు రెడీ అయిపోతాయి. ఈ రోజు రాష్ట్రంలో 2,56,00,000 కోట్లు అప్పు చేసి ఈరోజు మీరు అధికారం చలాయిస్తా ఉన్నారు. కానీ 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలన్నీ రెడీ అయ్యి పేద విద్యార్థులు చదువుకోవడానికి. అలాగే ఈ రోజు రాష్ట్రంలో మనకి కేజీహెచ్ తప్ప ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. హాస్పిటల్ సదుపాయం వస్తుంది, పేద విద్యార్థులు చదువుకుంటారు, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు విద్య కోసం, వైద్యం కోసం. మన రాష్ట్రంలోనే అన్ని దొరికే అవకాశం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు PPP మోడల్లో మీరు ఒక పెత్తందారీ వ్యవస్థని, పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కట్టబెట్టాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విరమించుకునే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రైవేటీకరణ కాకుండా ఆపడంలో చాలా ప్రయత్నం చేశారు. ఆయన అందులో సఫలీకృతం అయ్యారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ యథా విధానం అటు బీజేపీ ప్రభుత్వం అవనివ్వండి, ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం అవనివ్వండి, అన్ని కలిసి మళ్ళీ దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేయాలని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ ని, అన్ని వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేసేయాలని చూస్తూ ఉన్నారు తప్ప గవర్నమెంట్ వ్యవస్థలో ఉంచితే అంటే సామాన్యులకు అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు. 32 మంది ప్రాణ త్యాగాలు చేసి వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, మన హక్కు ఉన్నట్టుగా ఉండటాన్ని ఈరోజు తీసుకువెళ్ళి ప్రైవేటీకరణ చేయాలంటున్నారు. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అవి అవడానికి అవకాశం లేకుండా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. తప్పకుండా చేస్తారండి. ఈరోజు ఆయన కోరుకోవడం ప్రజలు కోరుకుంటున్నారు. అన్నా మీరు రావాలి, మళ్ళీ మా బాధలు తీరాలంటే మీరు రావాలి, మీరు వస్తారే మళ్ళీ మా సామాన్యులకి, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఒక దారి ఏర్పడుతుంది, ఒక లైన్ కనిపిస్తుంది, మమ్మల్ని చూసేవాళ్ళు లేరు అనేటువంటి ప్రజలు ఈరోజు ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా చేస్తారు. 2029 ఎలా ఉండబోతుంది? 29 మళ్ళీ చూడండి, మళ్ళీ ఏకపక్షమే జగనే రావాలని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉంటది. ఈ కూటమి ప్రజలు అనేక కుట్రలు చేసి ఈవీఎంలు అడ్డు పెట్టుకొని, అటు బీజేపీని అడ్డు పెట్టుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు లేరు, మీరు గెలవలేవనే పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, మాకు ఎవరు అక్కర్లేదు, సింగిల్ గానే వస్తుంది సింహం ఎప్పుడు కూడా. తప్పకుండా 29లో ఒకే ఏకపక్షంగా ఉంటుంది ఓటింగ్ అంతాను.